అన్టోల్డ్ సీక్రెట్స్ ఆఫ్ రిలేషన్షిప్ అండ్ పేరెంటింగ్, ప్రిపేరింగ్ ఈజ్ బెటర్ దెన్ రిపేరింగ్. రామ్ గారు మరియు విజయ పెద్దన గారు నిర్వహిస్తున్న ఈ క్లాస్లో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారా? ఈ నెంబర్కి సంప్రదించండి. హలో రామ్ గారు. హాయ్ నారాజు. ఒక మనిషి తన కోరికని బలంగా అలాగే ఉంచుకొని సక్సెస్ సాధించాలి అంటే నిక్షిప్తం అయిపోవాలి. ఇంకా నేను అది అనుకున్నాను అని అంటే ఇంకా అది ఫిక్స్ అయ్యి ఉండాలి. 10 చోట్ల బ్రెయిన్ తిరగకూడదు, దానికి సంబంధించి ఆలోచనలు తిరగకూడదు. ఆ విధంగా స్టేట్ ఆఫ్ మైండ్ ఉంచుకోవాలి అని అంటే ఎలా సార్? తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నారాజు, మనిషి జీవితం కోరికలు కోరతాం, కోరికలు తీర్చుకునే ప్రయత్నం చేస్తాం. దానికి మనలోనే అన్ని రకాల శక్తులు ఉన్నాయని గుర్తించడానికి మనకు చాలా కాలం పడుతుంది. నిజం చెప్పాలంటే మనకు పంచేంద్రియాల ద్వారా ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకుంటాం. పంచేంద్రియాలతో పాటు మనకు అంతఃకరణాలు కొన్ని ఉంటాయి. మనిషికి తెలియకుండా లోపల మన కోసం పనిచేసేవి లేదా మనకు వ్యతిరేకంగా పనిచేసే అంతఃకరణాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనసు, బుద్ధి, అహంకారం, చిత్తం, జ్ఞానం అని 5 రకాలు ఉంటాయి. మనస్సు అంటే దాన్ని చేతన మనస్సు అంటాం, కాన్షియస్ మైండ్ అంటాం. ఈ ప్రపంచంలో మనం పంచేంద్రియాల ద్వారా చూసే దృశ్యాల ద్వారా ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకుంటాం. అది మనసు పనిచేస్తుంది. అయితే కాన్షియస్ మైండ్లో ఏమేమైతే చూసామో వాటి మీద ఈ ప్రపంచాన్ని చూసిన తర్వాత కోరిక కలుగుతుంది. అది బుద్ధి. ఏదైతే చూసామో దాన్ని నీ జీవితంలోకి రావాలని అనుకుని ఆలోచించేది బుద్ధి. సో ఇవి థాట్ అండ్ మైండ్, ఇవి రెండు కలిసినప్పుడు ఏదైతే మనం కోరుకున్నామో అది మన సొంతం కావాలని కోరుకుంటాం. కోరుకొని బలంగా కావాలనే ఆ అనుభూతిని మనం కావాలని కోరుకున్నప్పుడు, ఆ అనుభూతి కూడా కావాలన్నప్పుడు, చూసిన దృశ్యాల నుంచి అనుభవం సొంతం చేసుకోవాలనుకున్నప్పుడు చిత్తం పనిచేస్తుంది. అది సబ్కాన్షియస్ మైండ్. సబ్కాన్షియస్ మైండ్ ఈ కోరికలు తీరాలి అని ప్రయత్నిస్తూ ఉంటుంది. ఏ కోరికనైతే నువ్వు బలంగా అనుకున్నావో అది సబ్కాన్షియస్ మైండ్లో రిజిస్టర్ అయితే, చిత్తం మనిషి ఏదైతే గట్టిగా ఆలోచించాడో అది తన జీవితంలోకి రావాలని కోరుకుంటుంది. జ్ఞానం ఏం చెప్తుందంటే ఇది మంచిదా కాదా, మంచి చెడులను విశ్లేషించి ఇది నిజంగా నీ జీవితంలో ఉండాలా వద్దా అని చెప్పేది జ్ఞానం. మంచి చెడులను చెబుతుంది. అహం ఏంటంటే నేను చూసింది, నాకు కావాలనుకున్నది అన్నీ నా సొంతం కావాలని కోరుకునేది అహంకారం. సో ఇవి ఈ 5 మనం అంతఃకరణాల గురించి ఆలోచన చేసినప్పుడు, అట్లాగే మన శరీరం ఏం చేస్తుందంటే పంచేంద్రియాలను టూల్స్గా ఉపయోగించి ఈ ప్రపంచంలో ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించుకుంటాం. అంటే ఏంటి? మనం చూసిన వాటిని, మనం అనుభూతి చెందిన వాటిని, మనం విన్న వాటిని, మనం స్మెల్ చూసిన వాటిని, అంటే వాసన చూసినవి, రుచి చూసినవి, ఇవన్నీ కలిసి మనం ఒక ప్రపంచాన్ని సృష్టించుకుంటాం. ఆ ప్రపంచంలో ఉంటాం. ప్రపంచంలో మనం బాగా గుర్తుంచుకున్న అనుభూతుల్ని మనం సొంతం చేసుకోవాలనుకుంటాం. అది సబ్కాన్షియస్ మైండ్. సబ్కాన్షియస్ మైండ్ ద్వారా మనకు కావాలనుకున్న కోరికలన్నీ, నువ్వు అన్నట్టు నీ కోరిక ఏదైనా బలంగా నిక్షిప్తం అవ్వాలంటే, ఆ నిక్షిప్తమైన కోరిక తీరాలంటే అదే సబ్కాన్షియస్ మైండ్లో నిక్షిప్తమైన పాత అనుభవాలు, భయాలు, నెగిటివ్ థాట్స్ని ముందు రిమూవ్ చేయాలి. నెగిటివ్ థాట్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే చాలా ప్రమాదం ఉంది. ఇది చాలామందికి తెలియదు. ఎందుకంటే నేను ఒక ఆలోచన చేస్తూ ఉంటే ఈ ఆలోచన నుంచి నేను నెగిటివ్గా ఆలోచిస్తున్నాను. ఏదైనా ఒక కోరిక అనుకుంటే ఆ కోరిక చాలా కాలం పాటు నా మైండ్లో ఉండటం లేదే. ఇవాళ నాకు ధైర్యం ఉంటే రేపు మాత్రం అదే ధైర్యం ఏ విషయాన్ని అయితే ఇచ్చిందో దాని నుంచి నేను భయాన్ని ఎందుకు పొందుతున్నాను అని చాలామందికి అనిపిస్తూ ఉంటుంది. సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న అనుమానాల వల్ల, సందేహాల వల్ల, భయాల వల్ల, గత అనుభవాల వల్ల కామం క్రోధంగా మారుతుంది, పోటీ ద్వేషంగా మారుతుంది, అవతల వాళ్ళకున్న విభేదాలు విరోధాలుగా తయారవుతాయి. మనిషిని కక్ష డెవలప్ చేసుకుంటాడు. ఇవన్నీ చేసుకోవడం వల్ల నెగిటివ్ థాట్స్తో, నెగిటివ్ మైండ్స్ వల్ల తను నిక్షిప్తం చేసుకోవాలన్న కోరికలో బలం తగ్గిపోయి బలహీనమైపోయి తన ఆలోచనలో ఒక చోట నిలబడదు, కాన్సన్ట్రేట్ చేయలేడు, ఫోకస్ చేయలేడు. అందువల్లే దీనికి మార్గం ఏంటంటే ధ్యానం. ఈ ధ్యానం దగ్గర నిలబడాలంటే, నెగిటివ్ థాట్స్, నెగిటివ్ ఆలోచనలన్నీ బయటపడాలంటే పాజిటివ్గా మనకు ఉండాల్సింది క్షమ, దయ, తృప్తి, ఆనందం, సంతోషం, ఇతరులకు సహకరించే మనస్తత్వం,
సంతృప్తి, ఇట్లాంటివన్నీ మన పాజిటివ్ క్వాలిటీస్ కావాలి. ఇలాంటి పాజిటివ్ క్వాలిటీస్ ఎప్పుడు బలంగా మనం నాటుకున్నామో నెగిటివ్ ఆలోచనలు, చీకటి కోణాల్లో ఉన్నవన్నీ బయటికి తొలగిపోతే ఏదైనా ఒక కోరిక మనం మనస్ఫూర్తిగా కోరుకున్నప్పుడు బలంగా నిక్షిప్తమై నాటుకుని ఉన్నప్పుడు చేతన, అంతశ్చేతన అంటే లోపల సబ్కాన్షియస్ మైండ్లోకి రిజిస్టర్ అయిన తర్వాత ఈ అంతశ్చేతన తన శరీరంలో సృష్టించుకున్న ప్రపంచాన్ని నిజం చేయడానికి ప్రయత్నం చేయడం మొదలు పెడుతుంది. మిమ్మల్ని కార్యోన్ముఖుల్ని చేస్తుంది, అడుగు ముందుకేసేలా చేస్తుంది, తీసుకునే నిర్ణయం ప్రతిదీ అదే మార్గంలో వెళ్ళేటట్టు చేస్తుంది. ఆ సబ్కాన్షియస్ మైండ్ మన కోసం మన పని చేయాలంటే మనకి ఏవైతే మలినమైన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే నెగటివ్ థాట్స్ను మనం డిస్టర్బ్ చేసే ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తొలగించుకోవాలి. ఏదైనా చెరువులోంచి మురికిని తొలగించాలంటే ముందు మురికి నీళ్ళు వచ్చే మార్గాన్ని మూసేసి ఉన్న నీళ్ళల్లోంచి మురికిని తొలగించిన ఆ తర్వాత నువ్వు మళ్ళీ స్పష్టంగా స్వచ్ఛంగా నీరుని మనం ఒకే చెరువులో ఉండేటట్టు మనం చూసుకోవచ్చు. కానీ ఇక నుంచి ఏవి నెగిటివ్ రాకుండా చూసుకోవాలి. అట్లాగే మన ఆలోచనలను పక్కదారి మళ్లించే నెగిటివ్ థాట్స్ని ముందు అరికట్టి ఇప్పుడు ఉన్న ఆలోచనలను స్థిరంగా మనం పెట్టుకోవాలంటే మనం తదేకంగా దృష్టి పెట్టడం, మన కోరిక పైన దృష్టి ఉంచి పాజిటివ్గా ఆలోచించడం, దయ, కృతజ్ఞత, తర్వాత క్షమించడం, ఇట్లాంటి మంచి గుణాలు, సాత్విక గుణాలు ఏర్పరచుకున్నప్పుడు మన కోరికలో బలం పెరుగుతుంది, కోరికలో నిజాయితీ ఉంటుంది. నిజాయితీ ఉన్న కోరిక ఎక్కడ పరిస్థితులు ఎంత దూరంలో ఉన్నా సరే అవి మనిషిని అక్కడ దాకా తీసుకెళ్తుంది, ఆ పరిస్థితుల్ని తన దాకా ఆకర్షిస్తుంది. ఇది మనిషి కోరిక బలంగా నాటుకొని తీర్చుకోవాలనే ఒకే ఒక మార్గం. అది ధ్యానం ద్వారా సాధ్యమవుతుంది. కానీ ఇందులో ఒక సైకాలజీ ఉంది, స్పిరిచువాలిటీ ఉంది, సోషల్ యాంగిల్ కూడా ఉంది, అంతశ్చేతన మనస్సు అనేది ఒకటి ఉంది. అంటే అన్ని యాంగిల్స్తో కూడుకున్నటువంటి ఒక విషయం ఏదైనా మన బాడీలో నిక్షిప్తమై ఒక విషయం ఉండిపోవాలి అని అంటే ఇన్ని కలిసి రావాలి, ఇన్ని ఫ్యాక్టర్స్ అనేటువంటిది ఈ వీడియో చూసేటువంటి వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. ఈవెన్ నాకైనా సరే కొన్ని విషయాలు ఇలానే తెలిసాయి. ఊరికే గురువులు ఎవరండి ఇలాంటి వాళ్ళు, చెప్తున్నాను కదా. అంటే ఊరికే ఒక సెలబ్రిటీ కోచ్లేం ఎవరు. ఎందుకు అంటే ఇన్ని విషయాల మీద అవగాహన, పట్టు, ఇవన్నీ ఎక్కడి నుంచి కంట్రోల్ అవుతాయి అని అంటే ఒక ధ్యానం ద్వారా మాత్రమే సాధ్యమని చెప్పేసి, ధ్యానంలో ఒక మనిషి తను పరవశించుకొని బయటికి వచ్చేసి ఇంకొక ప్రపంచాన్ని చూడగలిగేంత మెచ్యూరిటీకి వచ్చేస్తూ ఉంటారు. నిజం సార్ అదే. ఇందాక సబ్కాన్షియస్ మైండ్ పవర్ గురించి మీరు చెప్పేటప్పుడు మనం ఏదైనా అనుకుంటే బలంగా జరగడానికి కారణం కూడా లోపల ఉండేటువంటి ఒక విషయం మనల్ని ఆ బర్నింగ్ డిజైర్ తోటి ముందుకు యాక్షన్లోకి తీసుకొచ్చేలా చేస్తూ ఉంటుంది. ఇంకదే పదే తదేకంగా అదే విషయం మీద పోరాడి ముందుకు తీసుకువెళ్ళేంత స్థాయికి తీసుకువెళ్తూ ఉంటుంది. ఫస్ట్ నిక్షిప్తం శక్తిని కూడా ఈ మనసే మనకు అందిస్తుంది. ఎస్, రియలీ ఫ్యాంటాస్టిక్ నాలెడ్జ్ సార్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ నారాజు. అయితే క్లాస్ ఎప్పుడుండే అవకాశం ఉంటుంది? నారాజు, ఈ March 6th ఆర్ట్ ఆఫ్ విజువలైజేషన్ బేసిక్ సెషన్ని స్టార్ట్ చేస్తున్నాం. ఈ 5 రోజులు అటెండ్ అయిన వాళ్ళు 5 రకాలైన భయంకరమైన బరువులు మోసేవాళ్ళు ఒక్కొక్క రోజు ఒక్కొక్క బరువును దించుకుంటూ శారీరకంగా, మానసికంగా ఎంత తేలిగ్గా తయారవుతారంటే, చాలామంది వాళ్ళు అనుభవాలు షేర్ చేసుకున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఆర్ట్ ఆఫ్ విజువలైజేషన్ భవిష్యత్తులోకి వెళ్ళే ముందు తమని తామే తేలిగ్గా మార్చుకునే అతి గొప్ప అవకాశంగా తీసుకున్నారు. ఆ అవకాశాన్ని పొందాలంటే ఖచ్చితంగా March 6th ఆర్ట్ ఆఫ్ విజువలైజేషన్ బేసిక్ కోర్స్కి అటెండ్ కావాల్సిందే. డెఫినెట్గా సార్. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఎందుకంటే విజువలైజేషన్లో చాలామంది సక్సెస్ చూసినటువంటి వాళ్ళే ఉన్నారు. అందుకే అంత సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది గత 2 సంవత్సరాల నుంచి. ఎనీవే సార్, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ నారాజ్. సో చూసారు కదా వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ ముఖ్యంగా మీరు కనుక ద ఆర్ట్ ఆఫ్ విజువలైజేషన్ అది కూడా March 6th నుంచి క్లాస్కి అటెండ్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఒకవేళ రామ్ గారి కాంటాక్ట్ నెంబర్ మీకు కనెక్ట్ అవ్వట్లేదంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అన్న ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెడితే నేను రామ్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగానే సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.